అది చేస్తుంది ఏంటన్నా అసలు ఫస్ట్ అన్న ఇప్పుడు వన్ థింగ్ అన్న, లీగల్ గా జరగాలని నేను కోరుకునేది కూడా అదే అన్న. మీడియా ముందుకు వచ్చి ఈ అమ్మాయి క్యారెక్టర్ ని అసాసినేట్ చేయడానికి మనకు ఎలాంటి రైట్ లేదు. లీగల్ గా అన్న కళ్యాణ్ అన్న, లీగల్ గా రాజ్ తరుణ్ కి లావణ్యకి మధ్యలో ఏం జరిగింది అనేది న్యాయస్థానం చెప్తుంది. యూట్యూబ్ ప్లాట్ఫామ్ ఉంది, నాకు లేదు, నేను మాట్లాడతా 5 నిమిషాలు, ఓకేనా? సో నీ వర్షన్ నువ్వు చెప్తున్నావు నీ ప్లాట్ఫామ్ లో, వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్తారు, వీళ్ళ వర్షన్ వీళ్ళు చెప్తారు. వాళ్ళకి ఎంత అండర్స్టాండింగ్స్ ఉన్నాయో అర్థమవుతుందిగా. అవునన్నా, వాళ్ళు మాట్లాడుతూ రాజ్ తరుణ్ అనే మనిషి బయటకు వచ్చి లావణ్యకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి లావణ్య తప్ప రాజ్ తరుణ్ తప్ప అనేది డిసైడ్ అయితే వెరీ హ్యాపీ. ఓకే, ఈ అమ్మాయికి తప్ప నేను అవుతా. మధ్యలో ఎవడో ఒక థర్డ్ పర్సన్ వచ్చి రోజుకో ఆడియో రికార్డు పట్టుకొచ్చి రోజుకో మీడియా ఛానల్ దగ్గరికి పోయి రోజు ఒక ఫోటోని ప్రతిరోజు ఒకటే ఎఫ్ఐఆర్ కాపీని 100 మీడియా ఛానల్స్ కి చూపెట్టి ఏం సాధిద్దామని దీని ద్వారా న్యాయం తీసుకొస్తారా? వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు, లీగల్ డ్యూటీ లీగల్ చేస్తుంది, నువ్వు నేనేం చేద్దాం అంటే కాదన్నా ఇప్పుడు ఒక మీడియా ఛానల్ కి ఒకటే పని ఉండదు కదన్నా, ఒక అంశాన్ని పట్టుకునే పని ఉండదు కదన్నా. ఇప్పుడు నేను లావణ్య తరపున ఈ రోజు మీడియా దగ్గరకు వచ్చిందంటే నేనే చెప్తాను కదా, నాకు ఇప్పుడు 200 రూపాయలు ఖర్చు అయింది, రేపు పొద్దుగా నేను రాను, ఎందుకంటే నాకు అంత శక్తి లేదు. కానీ ఈ ఆర్జే శేఖర్ అనే మనిషి ప్రతిరోజు మీడియా దగ్గరికి ఎలా రాగలుగుతున్నాడు, అతనికి ఫైనాన్షియల్ గా ఎవరు హెల్ప్ చేస్తా ఉన్నారు, ఈ మీడియా ఛానల్ 24 గంటలు ఇదే అంశం గురించి మాట్లాడమని కొన్ని మీడియా ఛానల్స్ కి ఎవరు డబ్బులు ఇస్తా ఉన్నారు? అసలు ఈమె పెట్టిన కేసు ఒకటి, ఆ రాజ్ తరుణ్ అనే మనిషి ఇప్పటికి ఎందుకు బయటికి రావట్లేడు? ప్రతిరోజు ప్రీతి అని ఒకసారి వస్తారు, ఉదయ్ అని ఒకసారి వస్తారు, తర్వాత రాజశేఖర్ ప్రతిరోజు వస్తాడు, కరాటే కళ్యాణకు వస్తుంది, తర్వాత ఇంకెవరున్నారు ఈ రీసెంట్ మస్తాన్ సాయి అనే మనిషి వస్తాడు, అతను వస్తాడు, ఇంట్లో పని అబ్బాయి వస్తాడు, రేపు పొద్దుగాల కుక్కలకు హెయిర్ కట్ చేసేటోడు వస్తాడు, రేపు పొద్దుగాల రాజశేఖర్ కి లేకపోతే ఈయనెవరు రాజ్ తరుణ్ కి మాలిష్ చేసే పర్సన్ వస్తాడు. అంటే రోజుకో మనిషిని ప్రతిరోజు మీడియా ముందుకు ఎందుకన్నా పంపించేది? ఇప్పుడు లీగల్ గా వీళ్ళిద్దరు తేల్చుకుంటారు కదా. నా సపోర్ట్ అసలు ఎవరికి లేదు, వీళ్ళిద్దరిలో ఎవరు కరెక్ట్ ఉంటే వాళ్ళకే. కానీ మీడియా ఛానల్స్ ప్రతిరోజు మస్తాన్ సాయి అనేటోడు లేకపోతే ఈ ఆర్జే శేఖర్ అనేటోడు ప్రతిరోజు మీడియా ఛానల్ కి ఎట్లా వస్తాడు? ఎందుకు సార్ మీకేంటి ఏంటి మీ విజన్ లాగా వాళ్ళు కూడా చెప్తున్నారు అనుకోండి. నేను ప్రతిరోజు రావట్లే కదన్నా, నువ్వు రావట్లే కదా, వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నావు కదా. నేను రావట్లేదన్నా, ఎందుకంటే నాకంత శక్తి లేదు కాబట్టి నేను రావట్లేదు, నా దగ్గర ఫైనాన్షియల్ అంత డబ్బులు లేవు కాబట్టి నేను రావట్లేదన్నా. మరి ఆర్జే శేఖర్ అనే మనిషికి డబ్బులు ఎవరిస్తా ఉన్నారు, ప్రతిరోజు మీడియా ముందుకు ఎలా వస్తున్నాడు, అతనికి ఇదొక్కటే దేశ సమస్యనా, ఇదొక్కటే ఆర్థిక సమస్యనా, లేకపోతే ఇదొక్కటే ప్రపంచంలో ఉన్న అందరికంటే అతిపెద్ద సమస్య ఇదేనా? దీని ద్వారానే దేశం బాగుపడుతుందా, రాష్ట్రం బాగుపడుతుందా, లేకపోతే ప్రపంచం బాగుపడుతుందా? ఈ ఒక్క సమస్య ద్వారా ఈ లావణ్య రాజ్ తరుణ్ ద్వారా దేశం బాగుపడుతుందని ఆర్జశేఖర్ భావిస్తున్నాడా? ఒకవేళ శేఖర్ రాకూడదా? మీరు ఎప్పుడు వచ్చిందన్నా? నెల రోజులు చూసి చూసి ఇక అవుతాడేమో కూడా చెప్తున్నాడు, నేను చూసి 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 న్యాయం ఉందనిపించి వచ్చాను. ఫస్ట్ రోజు అదే మీరు ఈ రోజు వచ్చారు, శేఖర్ ఆ రోజు వచ్చాడు, శేఖర్ ఆ రోజు న్యాయం అనిపించింది, మీకు ఈ రోజు న్యాయం అనిపిస్తుంది. అంతే తప్ప శేఖర్ రాజ్ తరపు రాకుండా లావణ్య తరపు రావచ్చు. వాళ్ళ తమ్ముడో వాళ్ళ అన్నో వాళ్ళ సొంత వాళ్ళు ఎవరన్నా వస్తే అర్థం పడదాం. మీరు కూడా కాదు కదా, మీరు అన్నో మామో ఒక ఆడపిల్ల మీద ప్రతిరోజు ఇది కరెక్ట్ కాదని చెప్పడానికి వచ్చిన నేను. అదే చెప్తున్నాడు, న్యాయం అనిపించింది, మీరు శేఖర్ రావడానికి తప్పు ఎలా పడతారు? ప్రతిరోజు ఎట్లా వస్తారన్నా? నేను రాలేకపోతాను ఎందుకు? ఎవరు? నేను. మీరు వచ్చారు ఇప్పుడు ఎక్కడో మహబూబాబాద్ నుంచి మీరు వచ్చారు, రేపు వస్తానా? నిన్న ఎందుకు రాలే? రేపు వస్తానా? ఎల్లుండి వచ్చారు. ఈ రోజు మీరు నన్ను తీసుకుంటారు, ఇంకో మీడియా తీసుకోవట్లేదు ఎందుకు నన్ను? అది నాకు తెలియదు. మీరంటూ ముందుకు వచ్చారు. ఆర్జే శేఖర్ ఇంటర్వ్యూ చేసే మీడియా ఛానల్ నన్ను ఎందుకు పిలవట్లేదు? పిలుస్తారేమో, పిలవట్లే. అదే కదా నా బాధ. అతన్నే ఎందుకు పిలుస్తా ఉన్నారు? నెల రోజుల నుంచి అదే కంటెంట్ ఎందుకు ఎత్తా ఉన్నారు? నెల రోజుల నుంచి అదే ఆడియో కాల్ ఎందుకు వదిలిపెడతా ఉన్నారు? ఇదే ఎఫ్ఐఆర్ కాపీ నెల రోజుల నుంచి. అదే కదా కీలక పాయింట్. అదే ఎఫ్ఐఆర్ కాకుండా ఇంకో ఎఫ్ఐఆర్ పెడతారు. ఇంకో ఎఫ్ఐఆర్ కూడా ఉంది, ఇదిగో నా దగ్గర ఇంకో ఎఫ్ఐఆర్ కూడా ఉంది. ఇది లావణ్య పైన పెట్టిన ఎఫ్ఐఆర్ కీలకమని కోర్టు చెప్తుంది. మరి కోర్టుకి చెప్పినప్పుడు మీరందరూ మీడియాకి రావడం ఎందుకు? కోర్టుకి చెప్పినప్పుడు మీరందరూ మీడియాకి రావడం, మీరు మీడియాకి వచ్చి మమ్మల్ని మీడియా మాట్లాడుతుందంటే లావణ్య కదా మీడియాకి ఫస్ట్ వస్తా. నాకు అన్యాయం జరిగింది, లావణ్య మీడియా దగ్గరికి వచ్చింది. ఎవరి చేత జరిగింది? ఆమె ఎవరో పేరు చెప్తుంది కదా, రాజ్ తరుణ్ వల్ల జరిగింది. దానికి సమాధానం ఎవరు చెప్పాలా?
రాజ్ తరుణ్ లేకపోతే రాజ్ తరుణ్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరొకరు బయట మాట్లాడతారు కదా. ఆర్జే శేఖరా ఎవరు ఈ ఆర్జే శేఖరా ఎవరైనా మాట్లాడొచ్చు ప్రీతియా కదా. ఎవరైనా మస్తాన్ సాయా ఎవరంటే Freedom నాకు of అర్థం కాదు. speech and expression అరే కాదన్నా న్యాయం అనిపించింది ఇప్పుడు మాట్లాడతారు. నేనున్నా No, 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 నువ్వు నేను తప్పు అనేది చేసిన ఉన్నప్పుడు నువ్వు వచ్చి సమాధానం చెప్తావు లేదు మా మధ్యలో శేఖర్ ఓకే దేశ్ముఖ్ నేను ఒకటి అడుగుతా దేశ్ముఖ్ నేను ఒకటి అడుగుతా ఆ కంప్లైంట్ ఉంది కదా మీరు పదే పదే ఇదే చూపిస్తున్నారు అని అడుగుతున్నారు కదా ఆ కంప్లైంటే కీలకమైనప్పుడు కేసు మొత్తాన్ని మలుపు తిప్పేది ఆ కంప్లైంటే అయినప్పుడు ఆ కంప్లైంట్ గురించి మాట్లాడకుండా ఇంకా దేని గురించి మాట్లాడతారు మలుపులు తిప్పుతూ దాన్ని ఏదో సీరియల్ లాగా ఎక్కడికో తీసుకెళ్తారా ఆ కంప్లైంట్ చాలా కీలకం ఎందుకో చెప్పనా ఒకవేళ కంప్లైంట్ నిజమైతే రాజ్ తరుణ్ మీద నాకు రాజ్ తరుణ్ కావాలి అని లావణ్య అడగటానికి అవకాశం లేదు ఆ కంప్లైంట్ నిజమైతే ఆ కంప్లైంట్ అబద్ధమైతే మస్తాన్ సాయి మీద పెట్టిన అలిగేషన్స్ కి ఆమె కొన్ని కాన్సిక్వెన్సెస్ ని ఫేస్ చేసి ఆ కంప్లైంట్ ని వెనక్కి తీసుకోవాలి ఆ కంప్లైంట్ నిజమే నేను వెనక్కి తీసుకోను అంటున్నా లావణ్య రాజ్ తరుణ్ మీద ఎలా అలిగేషన్ చేస్తుంది ఇంకా నాకు రాజ్ తరుణ్ కావాలని ఎలా అడుగుతుంది సింపుల్ థింగ్ అన్న ఈ విషయాన్ని త్వరలో కోర్టు చెప్తుంది న్యాయస్థానం చెప్తుంది ఒకటి రెండోది మీరు అంటున్నట్టుగా ఈ లావణ్య రాజ్ తరుణ్ మీద పెట్టిన కేసు నిలబడాలంటే ముందు పెట్టిన మస్తాన్ సాయి అనే కేసు వాపస్ మీరు రాజ్ తరుణ్ మీద ఎలా ఆరోపణ చేస్తారు అదే అంటున్నానన్నా ఇప్పుడు కోర్టు అడిగేది మీరు అడుగుతానా అని చెప్పన్నారు కదా నేను చెప్తాను రాజ్ తరుణ్ కి ఇంటర్వ్యూ రిలీజ్ వచ్చింది బెయిల్ వచ్చింది కూడా ఈ కేసు గ్రౌండ్స్ మీదే అన్న బెయిల్ నాకు కూడా వస్తది మీకు వస్తది మర్డర్ మానభంగాలు చేసిన వాళ్ళకి కూడా బెయిల్ వస్తదన్నా బెయిల్ వస్తదన్నా అన్న అతను ఒక సినిమా హీరో అన్న అతను ఒక సినిమా హీరో అతను ఒక 30 సినిమాలు ఒప్పుకున్నాడు కొన్ని కోట్ల రూపాయల సినిమాలు నడుపుతానప్పుడు 10 లక్షలు పెట్టి యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోలేరా సినిమాలు ఒప్పుకున్నా 30 సినిమాలు ఒప్పుకున్నా 300 సినిమాలు ఒప్పుకున్నా ఇందులో విషయం లేదు వాస్తవం లేదు టు బి హానెస్ట్ ఒకటి చెప్పండి ఇప్పుడు ఈ కేసు గానీ ఆ కేసు గానీ ఒక మర్డరు మానభంగం కంటే పెద్దదంటారు ఈ కేసు మీరు ఈ రెండు మర్డర్ మానభంగమే ఉంది అన్న వినండి మర్డర్ జరిగిన అటెంప్ట్ మర్డర్ కాదన్న మర్డర్ జరిగిన దానికి ఆ కేసు అది మానభంగం కేసు అది అటెంప్ట్ మర్డర్ కేసు అది ప్లీజ్ అన్న మర్డర్ జరిగిన తర్వాత బెయిల్ వచ్చిన పర్సన్లు బయట తిరుగుతున్న పర్సన్లు చాలా మంది ఉన్నారు ఫస్ట్ థింగ్ రెండోది కొన్ని కోట్ల రూపాయల లక్షల కోట్ల రూపాయల స్కాములు చేసిన వాళ్ళందరినీ కూడా తీసుకుందాం అది కాదు సమస్య ఇది కాబట్టి బెయిల్ గురించి మాట్లాడలా నేను బెయిల్ గురించి అదే అదే ఏ గ్రౌండ్స్ మీద వచ్చింది ఇది ఉన్నా అది ఫేక్ అది ఫేక్ మీకు ఏమనిపిస్తుంది అది ఫేక్ అది ఫేక్ ట్రూ భార్య భర్తలు ఇద్దరు కలిసి భార్య భర్తలు ఇద్దరు కలిపి ఎవరో అమాయకుడి మీద కేసు పెట్టిన కంప్లైంట్ భార్య భర్తలు ఇద్దరు ఎవరో పెట్టిన కంప్లైంట్ భార్య భర్తలు ఇద్దరు కలిపి ఎవరో అమాయకుడి మీద కేసు పెట్టేస్తారా ఎవరో అమాయకుడు మీరు బెడ్రూమ్ లో మీ ప్రైవేట్ వీడియో తీస్తే ఆ తీసినోడు మీరు క్షమించిన ఫ్రెండ్ అని షేక్ హ్యాండ్ ఇచ్చుకుని తిరుగుతారా వినండి అన్న ఇప్పుడు ఇతను మస్తాన్ సాయి అనేటోడు ఈ అమ్మాయిది నిజమైతే ఇప్పుడు రాజ్ తరుణ్ మస్తాన్ సాయి గురించి మాట్లాడుకున్న కాల్లో క్లియర్ ఒక మాట అరే మీరిద్దరు బయటపడతారు చాలా ఉంది ఇప్పుడు మీరు ఫస్ట్ నుంచి మీరు మొదటి నుంచి ఆర్గ్యూ చేసే పాయింటే ఆడియో కాల్లో ఉంది క్లియర్ గా ఇది ఉండగా ఇది తీసుకోరు ఇది ఉండగా ఇది తీసుకోరు అని ఆ పాయింటే ఆ కాల్లో ఉంది కాల్లో ఏమనుంది కాల్లో ఏమనుందన్నా అన్న 1 సెకండ్ అన్న అందులో ఏమనుంది ఆ కాల్లో నేను చెప్పింది కనుక మీరు చేస్తే పిల్ల చేష్టలాగా వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది అనవసరంగా మీరు ఇబ్బంది పడతారు నేను చెప్పినట్టు చేస్తుంటే మీరు ఇద్దరు హ్యాపీగా రోజు బయటపడేటోళ్ళు లావణ్య బ్లేమ్ అయ్యేది అని చెప్పి జస్ట్ ఇప్పుడు అది ఇప్పుడు కదా సో ఆ కంప్లైంట్ ఎప్పుడు 2022 అంటే ఇప్పుడు పెట్టిన రైట్ నేను రీసెంట్ గా పెట్టిన కేసు గురించి ఎవరైనా ఎలా బయటపడాలి అని కదా ఆలోచిస్తారు ఇద్దరు బయటపడాలన్నాడు కదా చెప్తా ఇద్దరిది ఉంది కదా సో ఇప్పుడు రాజ్ తరుణ్ పైన లావణ్య పెట్టిన కేసు నుంచి ఎలా బయటపడాలని చూస్తున్నాడు 2023లో లావణ్య పెట్టిన మస్తాన్ సాయి పై పెట్టిన కేసు ఒక్కటే సరిపోద్ది రాజ్ తరుణ్ ఈమెకి నాకు బ్రేకప్ అయిపోయింది నాకు ఆమెతో ఎటువంటి సంబంధం లేదు అని చెప్పడానికి రాజ్ తరుణ్ పై చేస్తున్న ఎలిగేషన్ ఒక్కటే నాతో కలిసి ఉన్నాడు అని బ్రేకప్ అయిపోయింది ఈమెకి నాకు సంబంధం లేదు అని ఆ కంప్లైంట్ నిరూపిస్తున్నప్పుడు మళ్ళీ మిగతా విషయాలు ఎందుకు దీంట్లో అనవసరమైన విషయాలన్నీ చాలా సింపుల్ అన్న ఒక్కసారి మీరు ఆడియో కాల్ ని పూర్తిగా వింటే మీకే ఆడియో కాల్ సింపుల్ గా అర్థం కన్వర్సేషన్ లో చాలా క్లియర్ గా ఉంది మీరు ఇద్దరు బయటపడాలంటే నేను చెప్పింది చేయాల్సిందిరా పిచ్చోళ్ళ లాగా ఏంటంటారు చిన్న పిల్లల ఏదో వేషం అన్నారు ఏం చెప్పాడు
వినిపించింది. ఏంటి ఇదే మీరిద్దరు బయటపడేటోళ్ళు లావణ్య బుక్ అయిపోయింది కదా అన్నారు. ఏంటి ఎలా కేసు నుంచి కదా, అంటే కేసు నుంచి మరి అదే కదా జరిగింది.